ఫ్రెండ్స్, మీ ముందున్న దేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశం కెనడా. ఇది సుమారు 1 కోటి చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇంత విస్తీర్ణం ఉన్నప్పటికీ ఈ దేశంలోని సుమారు 90% భూభాగం చాలా తక్కువ జనాభాతోనే ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు అమెరికా సరిహద్దు సమీపంలోని దక్షిణ ప్రాంతాల్లోనే నివసిస్తారు. ఎందుకంటే ఉత్తర ప్రాంతాలు విపరీతమైన చలితో, విస్తారమైన అడవులతో మరియు మంచుతో కప్పబడి ఉంటాయి. అక్కడ మనుషుల కంటే అడవి జంతువులు, ముఖ్యంగా ఎలుగుబంట్లు, జింకలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రకృతిపరంగా ఇవి అద్భుతమైనప్పటికీ నివాసానికి చాలా కఠినమైన ప్రాంతాలు. సో ఇప్పుడు ఒక విభిన్నమైన విషయానికొస్తే, కెనడాలోని యూకాన్ ప్రాంతంలో సౌర్టో కాక్టెయిల్ అనే విచిత్రమైన పానీయం ప్రసిద్ధి చెందింది. ఈ డ్రింక్లో ఒక నిజమైన మనిషి కాలివేళ్లను గ్లాసులో వేస్తారు. దీన్ని తాగే సమయంలో ఆ వేళ్లు మీ పెదవులను తాకాలి అనే నియమం ఉంటుంది. అయితే ఇదంతా వినడానికి కొంచెం భయంకరంగా అనిపించినా ఇది అక్కడి ఒక విచిత్రమైన సంప్రదాయం మాత్రమే. ఈ అనుభవాన్ని ప్రత్యేకంగా భావిస్తూ చాలామంది సందర్శకులు ఆసక్తితో ప్రయత్నిస్తారు. మనుషుల జీవితాన్ని నిజంగా మార్చిన మహత్తర ఆవిష్కరణల్లో ఒకటి ఇన్సులిన్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచానికి అందించిన గొప్ప కానుకల్లో ఒకటి. అయితే ఇంత పెద్ద కానుక కెనడా దేశం నుంచి వచ్చింది. 1921లో యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో పనిచేసిన శాస్త్రవేత్తలు ఫ్రెడరిక్ బ్యాంటింగ్ మరియు చార్ల్స్ బెస్ట్ ఇన్సులిన్ను విజయవంతంగా కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకు ముందు షుగర్ రావడం అంటే చాలా సందర్భాల్లో అది ప్రాణాంతకంగా భావించేవారు. సరైన చికిత్స లేకపోవడంతో రోగుల జీవితం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇన్సులిన్ కనుగొనబడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఔషధం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కొత్త ఆశను, ఆరోగ్యాన్ని మరియు దీర్ఘాయుష్ను అందించింది. ఇక కెనడా ప్రజల జీవనశైలిలో ఒక ఆసక్తికరమైన అలవాటు కూడా ఉంది. వారు సాధారణంగా ఇంటి లోపల బూట్లు ధరించరు. బయట ఎంతటి కఠినమైన చలి ఉన్నా లేదా మంచు కురుస్తున్నా ఇంటిలోకి ప్రవేశించే ముందు బూట్లను తలుపు దగ్గరే తీసివేస్తారు. ఇది వారి సంస్కృతిలో భాగంగా మారింది. శుభ్రతను కాపాడుకోవడం మరియు బయట మురికి, మంచు ఇంటిలోకి రాకుండా చూడడం దీని ప్రధాన కారణాలు. కెనడా మహిళలు తమ హక్కుల కోసం చాలా సుదీర్ఘ పోరాటం చేశారు. సంవత్సరం 1929లో ఇక్కడ ఒక ప్రసిద్ధ పర్సన్ కేసు జరిగింది. దాని తర్వాతే చట్టబద్ధంగా మహిళలకు మనిషి హోదా లభించింది మరియు వారికి పార్లమెంట్లో కూర్చునే అధికారం కూడా దక్కింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఒక చాలా పెద్ద విజయమే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ జలపాతం అంటే నయాగరా ఫాల్స్ కెనడా అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇక్కడ ప్రతి సెకనుకు ఎంత నీరు పడుతుందంటే దాని శబ్దం ఏదైనా సింహం గర్జన్లా అనిపిస్తుంది. కెనడా ప్రజలు ఎంతటి వినమ్రులంటే ఇక్కడి ప్రభుత్వం ఒక అపాలజీ యాక్ట్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ చట్టం ప్రకారం రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగితే మరియు ఎవరైనా సారీ అని చెబితే కోర్టులో దానిని వారి తప్పుగా లేదా నేరానికి నిరూపణగా పరిగణించరు. ఇది కేవలం ఒక మంచి ప్రవర్తనగా మాత్రమే పరిగణించబడుతుంది. ఇక్కడి టూరిజం కేవలం పర్వతాలకే పరిమితం కాలేదు. కెనడాలో చర్చిల్ అనే ఒక ప్రాంతం ఉంది. దీనిని ప్రపంచపు పోలార్ బేర్ రాజధాని అని పిలుస్తారు. ఇక్కడ ప్రజలు దూర ప్రాంతాల నుండి క్రూరమైన తెల్ల ఎలుగుబంట్లను తమ జీవితంలో మొదటిసారి చూడటానికి వస్తారు. ఈ దేశం గురించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ కేక్లపై వేసే 70% కంటే ఎక్కువ మేపిల్ సిరప్ను ఒక్క కెనడానే తయారు చేస్తుంది. ఇక్కడి అడవుల్లో మేపిల్ చెట్లు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే కెనడా జెండాపై కూడా ఈ చెట్టు ఆకు గుర్తే ఉంటుంది. ఇక్కడ దీని ఉత్పత్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే వారు దీనికోసం ఒక గ్లోబల్ నిధిని కూడా తయారు చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. వీడియోలో ముందు మనం కెనడా ప్రజల గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఈ దేశపు జనాభా, భూగోళం, మతం, భాష, ప్రజల జీవనశైలి, చరిత్ర, రాజధాని మరియు వీటితో పాటు కొన్ని చాలా అందమైన ప్రదేశాలను కూడా చూద్దాం. కానీ అంతకంటే ముందు మీకో చిన్న విన్నపం. మీ యొక్క ఒక చిన్న లైక్ మా కష్టాన్ని సఫలం చేస్తుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, కెనడా వైశాల్యంలో పర్వతంలా విశాలమైనది, కానీ జనాభా విషయంలో మన భారతదేశంలోని ఒక చిన్న భాగం వంటిది. ఢిల్లీలో ఎంత జనాభా ఉంటుందో దానికంటే కొంచెం ఎక్కువ జనాభా మాత్రమే మొత్తం కెనడా దేశంలో ఉంటుంది. అంటే సుమారు 4 కోట్లు. క్రైస్తవ మతం ఇక్కడి మూలాల్లో ఉంది మరియు ఇక్కడి 53% మంది ప్రజలు ఈ మతాన్ని నమ్ముతారు. కాగా 40% మంది ఎలాంటి మతాన్ని నమ్మని నాస్తికులు. కానీ కెనడా అసలు అందం దాని వైవిధ్యం.
ఇమ్మిగ్రేషన్ అంటే బయటి నుండి వచ్చి స్థిరపడే ప్రజల వల్ల ఇక్కడ ఇస్లాం, హిందూ మరియు సిక్కు మతాలు చాలా వేగంగా విస్తరించాయి. ముఖ్యంగా భారతదేశ ప్రజలు ఇక్కడ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. స్నేహితులారా, కెనడా అనే పేరు కనాటా అనే పదం నుండి వచ్చింది. దీనికి ఇక్కడి స్థానిక భాషలో అర్థం గ్రామం లేదా బస్తీ. సుమారు 15,000 నుండి 300 సంవత్సరాల క్రితం ఇక్కడికి ప్రజలు ఆసియా నుండి వచ్చారు. ఆ సమయంలో అలస్కాను కలిపే ఒక భూమి వంతెన ద్వారా. సంవత్సరం 1000లో వైకింగ్ అన్వేషకుడు లీఫ్ ఎరిక్సన్ ఇక్కడికి చేరుకున్నారు. ఆయన న్యూఫౌండ్లాండ్లో ఆగారు. కానీ వారి బస్తీ ఎక్కువ రోజులు సాగలేదు. దీని తర్వాత 16వ శతాబ్దంలో ఇక్కడికి ఫ్రెంచ్ వారు మరియు బ్రిటిష్ వారు వచ్చారు. మొదట ఫ్రాన్స్ ఇక్కడ ఆక్రమించింది, ఆ తర్వాత బ్రిటన్. కానీ 1867 సంవత్సరంలో కెనడా ఒక స్వతంత్ర దేశంగా మారింది. బ్రిటిష్ పార్లమెంట్ బ్రిటిష్ నార్త్ అమెరికా యాక్ట్ పాస్ చేసినప్పుడు. సంవత్సరం 1982లో కెనడాకు స్వాతంత్ర్యం లభించింది. క్వీన్ ఎలిజబెత్ రాజ్యాంగంపై సంతకం చేసిన తర్వాత నుండి ఈ దేశం కెనడా తన ఇష్టానుసారం నడుచుకుంటోంది. ఫ్రెండ్స్, ఈ దేశంలోని మానిటోబా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పాముల గుంపు కనిపిస్తుంది. శీతాకాలం తర్వాత ఒకేసారి వేల సంఖ్యలో గార్టర్ పాములు భూమి నుండి బయటకు వస్తాయి. బాస్కెట్బాల్ ఆటను కనిపెట్టింది ఒక కెనడా పౌరుడైన జేమ్స్ నైస్మిత్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఒట్టావాలో ఒక పాత జైలు ఉంది. దాన్ని ఇప్పుడు హోస్టల్గా మార్చారు. ప్రజలు ఇక్కడ డబ్బులు చెల్లించి పాత చీకటి గదుల్లో రాత్రి గడిపే అనుభవాన్ని పొందుతారు. ఈ దేశంలోని యంగ్ స్ట్రీట్ను ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా భావించేవారు. ఇది 1896 కిలోమీటర్లు పొడవుంటుంది. కెనడాలోని అల్బర్టా ప్రాంతం ప్రపంచంలోనే ఎలుకలు లేని ఏకైక పెద్ద ప్రాంతం. అక్కడి ప్రభుత్వం ఎలుకలను పట్టుకోవడానికి మరియు ఆపడానికి ఒక ప్రత్యేక రెడ్ పెట్రోల్ టీంను ఏర్పాటు చేసింది. ఇక్కడి ప్రజలు తమ స్నేహపూర్వక స్వభావం మరియు వినమ్రతకు ప్రపంచవ్యాప్తంగా ఉదాహరణగా నిలుస్తారు. ఇక్కడ సారీ మరియు థ్యాంక్ యూ చెప్పడం కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది వారి రక్తంలోనే ఉంది. ఈ ప్రజలు తమ వినమ్రత పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారంటే ఒకానొక సమయంలో క్షమాపణ కోరడం ఇక్కడి చట్టంలో భాగమైపోయింది. చదువు విషయంలో ఈ దేశం ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంది. ఇక్కడి 99% మంది జనాభా విద్యావంతులు మరియు సగం కంటే ఎక్కువ మంది వద్ద కాలేజీ లేదా యూనివర్సిటీ డిగ్రీలున్నాయి. ప్రకృతి కూడా ఇక్కడ మనసు విప్పి కరుణించింది. దీని 2 లక్షల కిలోమీటర్ల కంటే పొడవైన సముద్ర తీర రేఖ ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర సరిహద్దు. మీరు ప్రతిరోజు 10 కిలోమీటర్లు నడిస్తే ఈ కోస్ట్ లైన్ని దాటడానికి 33 సంవత్సరాల సమయం పడుతుంది. సముద్ర తీరాల్లో తిరిగేవారికి ఇది స్వర్గం కంటే తక్కువేమీ కాదు. ఇక కెనడా రాజధాని అయిన ఒట్టావా యొక్క అతిపెద్ద గుర్తింపు ఇక్కడి పార్లమెంట్ హిల్. ఇదొక విశాలమైన మరియు చారిత్రాత్మక ప్రాంతం. ఇక్కడి నుండే కెనడా గవర్నమెంట్ నడుస్తుంది. ఈ ప్రదేశం కేవలం రాజకీయ కేంద్రమే కాదు, దాని వాస్తుశిల్పం మరియు గౌరవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను తన వైపుకి తిప్పుతోంది. కెనడా రాజధాని ఒట్టావా. ఇది కేవలం ఒక నగరమే కాదు, మొత్తం దేశానికే గర్వప్రదం. ఒట్టావా అనే పేరు ఒక పాత స్థానిక భాషా పదం అడావే నుండి వచ్చింది. దీని అర్థం వ్యాపారం చేయడం లేదా ట్రేడింగ్ చేయడం. ఒకప్పుడు ఇక్కడ ప్రజలు కేవలం లావాదేవీల కోసమే కలుసుకునేవారు. కానీ ఈరోజు ఇక్కడి నుండి మొత్తం దేశపు తలరాత రాయబడుతోంది. ఒంటారియో ప్రాంతంలో ఉన్న ఈ నగరం ఉత్తర అమెరికాలోనే అత్యంత శుభ్రమైన మరియు అందమైన నగరంగా పరిగణించబడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈరోజు 10 లక్షల జనాభా ఉన్న ఈ అద్భుతమైన నగరం ఒకప్పుడు బైటౌన్ అనే చిన్న గ్రామంగా ఉండేది. దీని పేరు ఒక బ్రిటిష్ ఇంజనీర్ కల్నల్ జాన్ బై పేరు మీద పడింది. టొరంటో మరియు మాంట్రియల్ లాంటి పెద్ద నగరాల మధ్య రాజధాని కావాలనే యుద్ధం జరిగినప్పుడు ఒక ఒప్పందంగా ఒట్టావా నగరాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఇది రెండిటికీ మధ్యలో ఉంది. ఈ మధ్య మార్గం కాలక్రమేణా కెనడా శక్తికి కేంద్రంగా మారింది. శీతాకాలంలో ఒట్టావా వీధులు మంచుదారులుగా మారిపోతాయి. ఒట్టావాలో ప్రపంచంలోనే అతిపెద్ద సహజ స్కేటింగ్ రింగ్ ఉంది. శీతాకాలంలో ఇక్కడి కాలువలు ఎంతగా గడ్డకట్టుకుపోతాయంటే ప్రజలు ఆఫీసులకు లేదా మార్కెట్కు వెళ్లడానికి కార్లు లేదా బస్సులు కాకుండా స్కేట్స్ వేసుకుని జారుకుంటూ వెళతారు. సుమారు 7.8 కిలోమీటర్ల పొడవైన ఈ దారి ప్రపంచంలోనే అత్యంత వింతైన హైవేగా మారుతుంది. ఒట్టావాలో ఒక ప్రదేశం ఉంది, అది మీకు నిజం కంటే ఒక అందమైన కలలా అనిపిస్తుంది. అదే కమిషనర్స్ పార్క్. ఇక్కడ ప్రతి సంవత్సరం వేసవి ఆరంభంలో ట్యూలిప్ ఫెస్టివల్ జరుపుకుంటారు. మీరొక్కసారి ఆలోచించండి, మీ కళ్ల ముందు లక్షలాది రంగురంగుల ట్యూలిప్ పూలు ఒకేసారి చిరునవ్వులు చిందిస్తుంటే ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందంటే ఏదైనా పెయింటర్ భూమిపై తన కళాఖండాన్నంతా పరిచినట్టుంటుంది. ఇక ఇక్కడి వాతావరణం 2 వేరువేరు కథలకు ప్రసిద్ధి. శీతాకాలం వచ్చినప్పుడు ఒట్టావా ఒక మంచు దుప్పటిని కప్పుకుంటుంది.
ఇక్కడ ఉష్ణోగ్రత -20 డిగ్రీల వరకు పడిపోతుంది. ఇది వినడానికి భయంకరంగా అనిపించినా ఇక్కడ కురిసే దూదిలాంటి మంచు ఈ నగరాన్ని ఒక వింటర్ వండర్లాండ్గా మారుస్తుంది. అదే సమయంలో ఇక్కడి వేసవికాలం చాలా చిన్నది, కానీ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు నగరం యొక్క కళ చూడముచ్చటగా ఉంటుంది. కెనడా ప్రజలు వాతావరణం గురించి ఫిర్యాదు చేయరు. బదులుగా వారు ప్రతి మారుతున్న వాతావరణాన్ని వేడుకలా జరుపుకుంటారు. మంచులో స్కేటింగ్ చేయడమైనా లేదా ఎండలో పూల మధ్య నడవడమైనా ఇక్కడి గాలిలో ఒక రకమైన తాజాదనం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, కెనడా ట్యూలిప్ పూల సంబంధం ఒక రాజరిక అనుభూతితో ముడిపడి ఉంది. ఒట్టావాలో ఈ లక్షలాది ట్యూలిప్ పూలు ఎక్కడి నుండి వచ్చాయో మీకు తెలుసా? రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నెదర్లాండ్స్పై దాడి జరిగినప్పుడు అక్కడి యువరాణి కెనడాలో ఆశ్రయం పొందారు. ధన్యవాదాలు తెలియజేయడానికి డచ్ రాజకుటుంబం కెనడాకు వేల సంఖ్యలో ట్యూలిప్ విత్తనాలను బహుమతిగా ఇచ్చింది. ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం నెదర్లాండ్స్ నుండి వేల కొద్దీ పూలు కెనడాకు పంపబడతాయి. ఇవి ఈ రెండు దేశాల విడదీయలేని స్నేహానికి నిదర్శనం. ఇక ఇదే బాన్ఫ్ నేషనల్ పార్క్. ఫ్రెండ్స్, ఒక ఆకాశాన్ని తాకే మంచు పర్వతాలు మరియు వాటి పాదాల దగ్గర పరిచిన నీలం రంగు వజ్రం లాంటి సరస్సులు ఉన్న ఒక ప్రపంచాన్ని ఊహించుకోండి. ఇది కల కాదు, ఇది కెనడాలోని బాన్ఫ్ నేషనల్ పార్క్. ప్రకృతి యొక్క ఆ అమూల్యమైన చిత్రలేఖనం. దీనిని చూసిన తర్వాత మీ కళ్ళు మరే ఇతర దృశ్యాన్ని కోరుకోవు. అల్బర్టా ప్రాంతంలోని రాకీ మౌంటైన్స్ మధ్య ఉన్న ఈ పార్క్ 6000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇక్కడి అతిపెద్ద గుర్తింపు లేక్ లూయిస్. దీని నీరు ఎంత స్వచ్ఛంగా మరియు ఫిరోజీ రంగులో ఉంటుందంటే పర్వతాల మధ్య ఎవరో కరిగిన వజ్రాన్ని నింపినట్టు అనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న మొరైన్ లేక్ అందం ఎంత ప్రసిద్ధమంటే దీనిని ఒకప్పుడు కెనడా యొక్క $20 నోటుపై కూడా ముద్రించారు. ఇక్కడి బాన్ఫ్ గండోలా మిమ్మల్ని సల్ఫర్ మౌంటైన్ శిఖరానికి తీసుకెళ్తుంది. అక్కడి నుండి మీకు మేఘాల అవతల మైళ్ల దూరం వరకు విస్తరించిన పర్వతాల 360 డిగ్రీల దృశ్యం కనిపిస్తుంది. ఈ దట్టమైన అడవులకు అసలు యజమానులు మనం కాదు, గ్రిజ్లీ ఎలుగుబంట్లు, ఎల్క్ మరియు కొండగొర్రెలు. ఇక్కడ తిరుగుతున్నప్పుడు మీకు రోడ్డు పక్కన ఈ రాజసమైన జంతువులను చూసే అవకాశం లభిస్తుంది. ఇది మీ ప్రయాణాన్ని మరింత సాహసవంతంగా మారుస్తుంది. బాన్ఫ్ టౌన్లోని చిన్న మార్కెట్ మిమ్మల్ని ఒక విభిన్న ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడి అప్పర్ హాట్ స్ప్రింగ్లో సహజ సిద్ధమైన వేడినీటి గుండాలు ఉన్నాయి. కటిక చలిలో ఈ జలపాతాలలో స్నానం చేయడం శరీరం మరియు ఆత్మ రెండిటికీ ప్రశాంతతనిస్తుంది. ఫ్రెండ్స్, ఇక చివరగా మీ ముందున్నది నయాగరా ఫాల్స్. ఇది కేవలం ఒక జలపాతం మాత్రమే కాదు, ప్రకృతి శక్తికి ఒక నిలువెత్తు సాక్ష్యం. ప్రపంచంలో ఎన్నో జలపాతాలున్నాయి, కానీ నయాగరా లాంటిది మరేదీ లేదు. ఇది నీరు పడే చోటు కాదు, నీరు గర్జించే చోటు. కెనడా మరియు అమెరికా సరిహద్దులో ఉన్న ఈ ప్రకృతి అద్భుతం ప్రతి ఏటా కోట్ల మంది ప్రజలను తన మాయాశక్తితో మంత్రముగ్ధులను చేస్తుంది. నయాగరా నిజానికి 3 వేరువేరు జలపాతాల కలయిక, కానీ దీని అత్యంత విశాలమైన మరియు అందమైన భాగం కెనడా వైపు ఉంది. దీనిని హార్స్ షూ ఫాల్స్ అంటారు. దీని ఆకారం గుర్రపు నాడలాగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సెకండుకు 28 లక్షల లీటర్ల కంటే ఎక్కువ నీరు 188 అడుగుల ఎత్తు నుండి కింద పడుతుంది. దీని గర్జన ఎంత వేగంగా ఉంటుందంటే దీనిని మైళ్ల దూరం నుండి కూడా వినవచ్చు. సూర్యుడు అస్తమించిన తర్వాత నయాగరా రూపం పూర్తిగా మారిపోతుంది. భారీ లైట్ల ద్వారా మొత్తం జలపాతాన్ని సప్తవర్ణాలతో ముంచెత్తుతారు. ప్రతి రాత్రి జరిగే బాణసంచా వేడుకలు మరియు రంగురంగుల నీరు దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన మరియు అందమైన ప్రదేశాలలో ఒకటిగా మారుస్తుంది. జలపాతం పక్కనే ఉన్న క్లిఫ్టన్ హిల్ ప్రాంతం వినోదానికి ప్రసిద్ధి. ఇక్కడి స్కైవీల్ మీకు ఆకాశం నుండి జలపాతం యొక్క ఆ దృశ్యాన్ని చూపిస్తుంది. దాన్ని మీరు జీవితంలో ఎన్నటికీ మరిచిపోరు. కాబట్టి స్నేహితులారా, మీకు కెనడా దేశం గురించి మా ఈ వీడియో కష్టం మరియు సమాచారం నచ్చినట్లయితే ఈ వీడియోను వీలైనంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. దాని ద్వారా మేము తరువాతిసారి కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాని నోటిఫికేషన్ మీకు అందరికంటే ముందుగా అందుతుంది. మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ జాగ్రత్తగా ఉండండి.